జై శ్రీరామ్ జై హనుమాన్. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. ఓం శ్రీ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ ఆంజనేయుడిని కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నిన్న హనుమాన్ జయంతి కదా, మా టెంపుల్లో అయితే హనుమాన్ జయంతి అయితే ఇలా జరుపుకున్నాము. ఆ చిన్న వీడియో మీకు ఒకసారి షేర్ చేద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. హనుమాన్ జయంతికి ఇలా స్వామివారికి తమలపాకులతో అయితే పూజ అయితే నిర్వహించారు. మార్నింగ్ 6:30కే మాకైతే ఇక్కడ అభిషేకం అయితే స్టార్ట్ అయిందండి. అలాగే ఇలా 108 మామిడికాయలతో అయితే స్వామివారికి మాలను అయితే సమర్పించారు. అలాగే వడమాలలో అప్పాల మాల వేస్తారు మాకు ప్రతి మంగళవారం ఇంకా శనివారాలు. ఇలా స్వామివారికి అయితే అభిషేకం చేసిన తర్వాత పూజ అయితే నిర్వహిస్తున్నారండి. ప్రతి మంగళవారం ఇంకా శనివారం కూడా మాకు ఇలా టెంపుల్లో అయితే పెళ్లి రోజు ఇంకా పుట్టినరోజులు జరుపుకునేవాళ్ళు స్వామివారికి వడమాల అలాగే అప్పాల మాల అయితే వేస్తారండి. ఇక్కడ ఎవ్రీ వీక్ అయితే ఇలాగే జరుగుతూ ఉంటుంది మాకు. ఒక్క వారం కూడా స్వామివారికి వడమాల సమర్పించకుండా అయితే లేదు. చాలా బాగా అయితే జరుగుతుంది ఇక్కడ మాకైతే. వడమాలలో అప్పాల మాలలో స్వామివారికి సమర్పిస్తారు. అలా సమర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుందని అంటారు. స్వామివారికి కూడా చాలా ఇష్టం వడమాల అప్పాల మాల వేస్తే. ఇంకా అవి అభిషేకం పాలు అవన్నీ కూడా వచ్చిన వాళ్ళకైతే ఇస్తున్నారండి. నేను అభిషేకం వీడియో అయితే షూట్ చేయలేదు, లేదంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేసేదాన్ని. ఇలా దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం తమలపాకులు తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రం స్వామివారితో ఇలా పూజ చేయించుకుంటున్నాం అక్కడ మేము. తమలపాకులు అయితే మా ఇంట్లో ఉన్న తమలపాకులతోనే స్వామివారికి అయితే ఇలా అర్చన అయితే చేయించుకుంటున్నాను తీసుకొని వెళ్ళి. తర్వాత స్వామివారి దగ్గర అర్చన అయిపోయిన తర్వాత ఇక్కడ శివ పంచాయతీ దగ్గరికి అయితే వచ్చానండి నేను. ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాను. శివ పంచాయతనం అయితే మాకు ఇలా అయితే ఉంటుంది. తర్వాత పక్కన అయితే ఇలా నవగ్రహ మండపం ఉంటుంది. ప్రతి శనివారం కూడా ఇక్కడ తైలాభిషేకాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే గురుబలం లేని వాళ్ళు కూడా గురుగ్రహానికి గురుబలం కోసం శనగలు అయితే సమర్పిస్తారు స్వామివారికి. చూసారు కదా, శనగలు అయితే ఇలా గురుబలం లేని వాళ్ళు ఇలా స్వామివారి ముందు దీపం వెలిగించుకొని శనగలు అయితే స్వామివారికి అయితే ఇలా వేస్తూ ఉంటారండి. తర్వాత ఎవ్రీ ట్యూస్డే ఇంకా సాటర్డే ఇక్కడైతే మాకు హనుమాన్ చాలీసా పారాయణం అయితే జరుగుతుందండి. ఇంకా ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా 108 టైమ్స్ అయితే హనుమాన్ చాలీసా అయితే పారాయణం చేస్తున్నారు. ప్రతి మంగళవారం ఇంకా శనివారం కూడా ఇక్కడైతే ఇలాగే పారాయణం అయితే చేస్తూ ఉంటారండి. తర్వాత ఇక్కడేమో పిల్లలకైతే పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. డ్రాయింగ్ పోటీలు ఇంకా శ్లోకాలు పద్యాలు అలాంటి పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూర్చొని డ్రాయింగ్ అది వేస్తున్నారు. చూశారు కదా, మాకు ఇక్కడ అహల్యాబాయి హోల్కర్ 3వ శతాబ్ది జయంతి మహోత్సవాల సందర్భంగా విద్యార్థులకి అయితే పోటీలు అయితే నిర్వహిస్తున్నారండి. ఇక్కడ ప్రతి శనివారం కూడా మాకు ఇక్కడ టెంపుల్లో బాలగోకులం నిర్వహిస్తారు. బాలగోకులం అంటే మాకు ఇక్కడ శ్లోకాలు హనుమాన్ చాలీసా అవన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తారండి. ప్రతి శనివారం కూడా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు అయితే ఉంటుంది టెంపుల్లో అయితే మాకు. తర్వాత ఇలా లాస్ట్లో అయితే నేను ఆ గణేష్ని ఇంకా స్వామివారిని శివ పంచాయతీ మండపం అవన్నీ కూడా ఫొటోస్ తీసుకున్నవి ఇక్కడ లాస్ట్లో అయితే ఇలా యాడ్ చేశానండి. చూశారు కదా, వడమాలలో చూడండి ఎన్ని మాలలు అయితే వేస్తారో మాకు ఇక్కడ ఎవ్రీ మంగళవారం ఇంకా అలాగే
శనివారం కూడా మాకు ఇక్కడ వడమాలలో అప్పలమాలలో అయితే వేసి పూజ అయితే చేయించుకుంటారండి. అలాగే మా పిల్లల పుట్టినరోజులకి మా పెళ్లి రోజుకి కూడా ఇలాగే మేము వడమాల అప్పలమాల స్వామివారికి ఇలా అలంకరించుకొని పూజ అయితే చేయించుకుంటాము. ఆ క్లిప్ అయితే ఇలా యాడ్ చేశాను నేను చిన్నగా, మొన్న మంగళవారం తీసిన వీడియో అయితే ఇది. ఆ హనుమంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. హనుమాన్ నామస్మరణతో జ్ఞానము, బలము, యశస్సు, అలాగే ధైర్యము, అభయము, సంభాషణ చాతుర్యం, విజయము ఇవన్నీ పొందవచ్చు. ఎందుకంటే ఈ సుగుణాలకన్నిటికీ ఆ హనుమంతుడు రారాజు కాబట్టి హనుమంతుడిని పూజిస్తే ఇవన్నీ కూడా మనకి లభిస్తాయని అంటారండి. ముఖ్యంగా జై శ్రీరామ్ అన్న నినాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వామివారు ఉంటారని అంటారు. ఆ స్వామివారిని తలుచుకున్న కన్నా ముందే మనం ఆ శ్రీరామచంద్రుడిని తలుచుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం మనకి తప్పకుండా జరుగుతుంది. అందుకనే జై శ్రీరామ్ అనే నామస్మరణతో మా టెంపుల్ అంతా కూడా మారుమోగుతూ ఉంటుందండి ఎప్పుడు కూడా. నేను చెప్పాను కదా ఇక్కడ మాకు అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని. ఆ లాస్ట్లో ముగింపు ఉత్సవాలు లాస్ట్ రోజు కాబట్టి ఇలా పిల్లలకైతే ఆటల పోటీలు అయితే నిర్వహిస్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలా డ్రాయింగ్ ఇంకా పిల్లల శ్లోకాలు అలాంటి వాటిలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చొని. మొత్తం అయితే 30 మంది పిల్లల వరకు అయితే పార్టిసిపేట్ చేశారండి ఈ పోటీల్లో అయితే. ఇలా మాకు టెంపుల్లో ప్రతి కార్యక్రమం కూడా చక్కగా అయితే నిర్వహిస్తారు. ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. టెంపుల్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది, మా ఇంటి ఎదురుగా ఉంటుందండి టెంపుల్. అందుకని ఏ చిన్న ఈవెంట్ జరిగినా కానీ మాకు తెలుస్తుంది, వెంటనే కూడా టెంపుల్కి వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శించుకుంటాము. అంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.